హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఎగ్స్తో వెరైటీగా 5 మినిట్స్లో అయిపోయే కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. దానికోసం బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పెద్దల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. మూత పెట్టి సిమ్లో పెట్టి లైట్గా వేయించుకోవాలి. మరీ బ్రౌనిష్ కలర్లోకి వచ్చినట్లుగా కాకుండా మీడియంలో వేయించుకోవాలి ఫ్రెండ్స్. అంటే సగమే కుక్ అవ్వాలి ఆనియన్స్ అనేది, పూర్తిగా కాకుండా. దాంట్లో కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, మీ రుచికి తగినంత కారం వేసుకోండి. నేను నా రుచికి తగినట్లుగా వేసుకున్నాను, కొంచెం స్పైసీగా ఉండాలని 2 స్పూన్స్ వేసుకున్నాను నేను. ఇవి బాగా వేయించుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. మళ్ళీ ఆనియన్స్ చూడండి సగం కుక్ అయిపోయినాయి నీట్గా. తర్వాత ఇట్లాగా బాండీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను దీనికోసం 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇదిగోండి, ఎగ్స్ విడివిడిగా పక్క పక్కనే వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చూపించిన విధంగా వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉంచుకోవాలి. ఒకసారి మూత తీసి చూసి అదిగోండి అట్లాగా మధ్యలో అట్లాగా లైన్స్కి పెట్టుకోవాలి. అట్లా లైన్స్ పెట్టి జాగ్రత్తగా కదిలేకుండా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని తర్వాత ఒకవైపు బాయిల్ అయిపోయింది కదా, ఇంకొక వైపు బాయిల్ చేసుకోవాలి, అంటే కుక్ చేసుకోవాలి. రెండు వైపులా అలా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి సిమ్లో ఉంచుకోవాలి. సిమ్లోనే ఉంచుకోవాలి, లేదంటే మాడిపోతాయి. చూడండి కుక్ అయినాయి, ఇది రెడీ అయిపోయినట్లే. చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.